డబ్ల్యూటీసీ ముందు టీమిండియా పెర్త్ టెస్ట్లో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలవడం, రోజుల వ్యవధిలోనే 10 వికెట్ల తేడాతో అడిలైడ్ టెస్ట్లో ఓడిపోవడం సగటు అభిమానిని ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో ఆటగాళ్లపై ఆగ్రహానికి కారణమవుతుంది. ముఖ్యంగా హర్షిత్ రాణా విషయంలో గౌతమ్ గంభీర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హర్షిత్ను గంభీర్ ఏరికోరి ఎంపిక చేశాడు. తొలి టెస్ట్లో బూమ్రా బౌలింగ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ వల్ల హర్షిత్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో టెస్ట్లో హర్షిత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్లో 2 ఇన్నింగ్స్లలోనూ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. హర్షిత్ కోల్కతా జట్టులో ఆడుతున్నాడు. గత ఐపీఎల్లో సత్తా చాటాడు. అతడి బౌలింగ్ నచ్చి గౌతమ్ గంభీర్ జాతీయ జట్టులోకి తీసుకున్నాడు. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో హర్షిత్ విఫలమవుతున్నట్లు కనిపిస్తుంది. తొలి టెస్ట్లో పర్వాలేదనిపించగా రెండో టెస్ట్లో మాత్రం అతడు అత్యంత నిరాశజనకమైన ఆట తీరు ప్రదర్శించాడు. బౌలింగ్లో తేలిపోయాడు, బ్యాటింగ్లో విఫలమయ్యాడు. తొలి టెస్ట్లో దేవ్దత్, ధ్రువ్ సత్తా చాటలేకపోవడంతో రెండవ టెస్టుకు దూరం పెట్టారు. వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోవడంతో అతన్ని కూడా రిజర్వ్ బెంచ్కు పరిమితం చేశారు. అయితే ఇప్పుడు హర్షిత్ విషయంలో కూడా మేనేజ్మెంట్ అలానే చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.